రాష్ట్ర కార్యవర్గ భేటీలో తెలంగాణ బీజేపీ నేతలకి అధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చిందట. ఇన్నాళ్లు పదవుల్ని ఎంజాయ్ చేస్తూ గ్రూప్ రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని, ఇకపై అది కుదరదంటూ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారట బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్. కార్పొరేషన్ ఎన్నికలే సెమీఫైనల్స్, అసెంబ్లీ సమరమే ఫైనల్స్. మరి తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలంటే నేతలు ఏం చేయాలి, ఎలా మారాలి? బెంగాల్ క్యాడర్ ని చూసి తెలంగాణ లీడర్లు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? బన్సల్ బర్నింగ్ కామెంట్స్ ఏంటి? తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా బీజేపీ అధిష్టానం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నేతల తీరుపై జాతీయ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ టీబీజేపీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తెలంగాణ బీజేపీ నేతలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ మోటివేషన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఢిల్లీ పెద్దల మనసులో ఉన్నదేంటో యథాతథంగా తెలంగాణ నేతల మెదళ్లలోకి ఇంజెక్ట్ చేశారంట. గెలిచే అవకాశం ఉంది, గట్టిగా ప్రయత్నిస్తే అధికారంలోకి వస్తామంటూ మోటివేషన్ ఇంజెక్షన్ ఇచ్చారట. 30 ఏళ్ల ఇండస్ట్రీ సీనియర్లమని చెప్పుకునే నేతలకు గట్టిగా క్లాస్ స్పీకర్ అని తెలుస్తోంది. పార్టీలో ఎన్నేళ్లుగా ఉన్నారనేది ముఖ్యం కాదు, పార్టీ కోసం ఏం చేశారనేదే పాయింట్ అని పిన్ పాయింట్ చేసి మరీ చెప్పారంటున్నారు. పార్టీ పదవులను సొంత పనులకు, వ్యక్తిగత ఇమేజ్ కోసం వాడుకుంటే ఊరుకునేది లేదని, గ్రూప్ రాజకీయాలకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వెళ్లాక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చివరిలో నేతలకు ఇలా క్లాస్ తీసుకున్నారట సునీల్ బన్సల్. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నేతలు వస్తారు, ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇక తాము గెలిచేస్తామనే భ్రమల నుంచి నేతలు బయటకు రావాలంటూ బన్సల్ బర్నింగ్ కామెంట్లు చేశారని టాక్. అగ్రనాయకత్వం కేవలం మద్దతు మాత్రమే ఇస్తుందని, క్షేత్రస్థాయిలో ఓట్లు రాబట్టాల్సింది స్థానిక నేతలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారట. అక్కడ తృణమూల అరాచకాలను ఎదుర్కొంటూ 15,000 మంది కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్ల పాలైనా వాళ్లు వెనకడుగు వేయకుండా పోరాడారని, అలాంటి పోరాట పటిమ తెలంగాణ లీడర్లలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారట బన్సల్. ప్రతి కార్యకర్త లీడరే, ప్రతి లీడర్ ఒక సాధారణ కార్యకర్త మాత్రమేనని, గ్రౌండ్ లో అంతా కష్టపడాల్సిందేనని కాస్త కటువుగానే వార్నింగ్ ఇచ్చారట బన్సల్ బాబు. ఆఫీస్ బేరర్లుగా ఉంటూ ఇళ్లలో కూర్చుంటే కుదరదు. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు టైం పాస్ చేస్తున్నారో అధిష్టానం దగ్గర పూర్తి డేటా ఉందని బన్సల్ హెచ్చరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం పెద్ద నేతల చుట్టూ తిరిగితే పదవులు రావని ఆయన హితవు పలికారట. కేవలం పార్టీ గెలుపు కోసమే కాదు, లీడర్లుగా జీవితంలో ఎదగడానికి, విజయానికి 6 మెట్లు అంటూ ఒక పవర్ఫుల్ 6 పాయింట్ ఫార్ములాను నేతల ముందుంచారు బన్సల్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలను 6 మెట్లుగా మలుచుకొని సక్సెస్ కావాలంటూ హితోపదేశం చేశారట బన్సల్. అహాన్ని వీడడం, పార్టీ మూలాల్లోకి వెళ్లడం, సొంత బలాన్ని నమ్మడం, సమభావన, త్యాగానికి సిద్ధపడడం, అవకాశాన్ని అందుకోవడమనే 6 సూత్రాలు రాబోయే ఎన్నికల్లో నేతల తలరాతలు మారుస్తాయని సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారట. హైకమాండ్ పంపిణీ కఠిన సంకేతాలతో తెలంగాణ బీజేపీ నేతల్లో సరికొత్త అలజడి మొదలైంది. మరి బన్సల్ చూపించిన ఈ 6 మెట్లను టీబీజేపీ నేతలు అధిరోహించి పార్టీని అధికారంలోకి తీసుకువస్తారా, లేక ఎవరి దారి వారిదే అన్నట్టు లైట్ తీసుకుంటారా? వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు.